హలో ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియోలో మనం మోకిలా గురించి గచ్చిబౌలి వైపు నుంచి చూసాము. ఈసారి వీడియోలో నార్సింగి మరియు కోకాపేట వైపు నుంచి మోకిలా కనెక్టివిటీ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది నార్సింగి దగ్గర ఉన్న ఫ్లైఓవర్. ఈ కింద ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ వైపు, అలానే రైట్ సైడ్ వెళ్తే గచ్చిబౌలి వైపు వెళ్తాము. ఇంకా స్ట్రైట్ వెళ్తే కోకాపేట్, మోకిలా మరియు శంకరపల్లికి వెళ్తాము. ఈ డీటెయిల్స్ ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ కింద మీరు చూస్తున్నదే మనం ఇప్పటిదాకా వీడియోలో చూసిన ఫ్లైఓవర్. ఇటుపక్క ఉన్నది నార్సింగి ఏరియా. ఈ రెడ్ కలర్ లైన్ నార్సింగి దగ్గర నుంచి శంకరపల్లికి వెళ్లే దారి. ఈ వైట్ కలర్ లైన్ ఔటర్ రింగ్ రోడ్. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ ఉన్నది నానక్రామ్ గూడ, అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అలానే ఇక్కడ ఉన్నది కోకాపేట్, దానికి పక్కనే నియోపాలిస్. అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ కి ఒకవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకోవైపు కోకాపేట ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి నియోపాలిస్ దాకా ఒకసారి మనం వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ దాటంగానే ఇక్కడ ఉన్న కోకాపేట సర్కిల్ దగ్గర నుంచి వీడియో చూద్దాము. ఇప్పుడు మనం ఈ కోకాపేట సర్కిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇది 100 ఫీట్ రోడ్. ఈ రోడ్ లో మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ లో కొత్తగా వన్ డౌన్ టౌన్ అనే పేరుతో కమర్షియల్ టవర్స్ ని నిర్మిస్తున్నారు. ఈ వన్ డౌన్ టౌన్ కి పక్కన ఉన్నదే కోకాపేట మెయిన్ రోడ్. అలానే ఇక్కడ మీరు చూస్తున్నదే అల్లు స్టూడియోస్. దీంట్లోనే అల్లు సినిమాస్ కూడా రాబోతున్నాయి. ఈ సినీప్లెక్స్ ని త్వరలోనే ఓపెన్ చేస్తారు. ఇది దాటంగానే రైట్ సైడ్ లో మీరు చూస్తున్నది రాజపుష్ప రెగాలియా అపార్ట్మెంట్స్. దానికి పక్కనే స్కైవెన్ అనే పేరుతో 63 ఫ్లోర్స్ హైట్ లో స్కై స్క్రాపర్ ని నిర్మిస్తున్నారు. మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్తే గండిపేటకి, రైట్ సైడ్ వెళ్తే మోకిలాకి వెళ్తాము. ఇవే డీటెయిల్స్ మనం ఒకసారి మ్యాప్ లో చూస్తే ఇది కోకాపేట సర్కిల్. ఇది దాటంగానే రైట్ సైడ్ లో ఇక్కడ వన్ డౌన్ టౌన్ ఉంది. దీనికి పక్కనే ఉన్న రోడ్డే కోకాపేట మెయిన్ రోడ్. ఈ లొకేషన్ లో మీరు అల్లు సినిమాస్ ని చూడొచ్చు. ఇక్కడ చాలా లగ్జరియస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఈ రోడ్ లో మనం ముందుకు వస్తే ఇక్కడ రాజపుష్ప రెగాలియా, దానికి పక్కనే స్కైవెన్ ని చూడొచ్చు. ఈ స్కైవెన్ ని దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఇందాక వీడియోలో చూసిన సర్కిల్ దగ్గరికి వస్తాము. ఓవరాల్ గా ఈ కోకాపేట సర్కిల్ నుంచి ఈ సర్కిల్ దాకా 1.8 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నదే మోకిలా వైపు వెళ్లే దారి. ఈ రోడ్ లో మనం కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో MG80, దానికి పక్కనే CB80 ఉంటాయి. ఈ CB80 దగ్గర నుంచి మనం 2 minutes డ్రైవ్ చేస్తే రైట్ సైడ్ లో నియోపాలిస్ కి కనెక్ట్ అవుతాము. ఇందాక మనం చూసిన సర్కిల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం చూస్తున్న నియోపాలిస్ దాకా 2.41 km డిస్టెన్స్ ఉంటుంది. అంటే కోకాపేట సర్కిల్ నుంచి ఇక్కడికి 4.2 km డిస్టెన్స్ ఉంటుంది. 8 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ నియోపాలిస్ లోని రీసెంట్ గా గవర్నమెంట్ వేసిన ఆక్షన్ లో పరాకర్ ల్యాండ్ 150 CR కి సేల్ అయింది. ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూస్తున్నది మహోమ్ గ్రావా కమర్షియల్ టవర్. ఈ నియోపాలిస్ నుంచి మోకిలాకి 14.3 km డిస్టెన్స్ ఉంటుంది. 20 minutes లో రీచ్ అవ్వచ్చు. సో మనం ఇప్పటిదాకా వీడియోలో చూసిన నియోపాలిస్ లోకి ఎంటర్ అయ్యే రోడ్డు ఇదే. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న ఎగ్జిట్ 1A కి కనెక్ట్ అవుతుంది. ఇదంతా నియోపాలిస్ ఏరియా. సో ఈ నియోపాలిస్ దాటిన తర్వాత ఇక్కడ ఉన్న ఏరియాలో చాలా భాగం 111 జీవోలోకి వస్తుంది. ఈ 111 జీవో ల్యాండ్ ఏరియా దాటిన తర్వాత మోకిలాలో రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది. సో ఈ రోడ్డు మొత్తంలో కొత్తగా కన్వెన్షన్ సెంటర్స్, స్పోర్ట్స్ ఎరీనాస్, అలానే ఫార్మ్ స్టేస్ వచ్చాయి. సో నియోపాలిస్ రోడ్ దాటంగానే ఇక్కడ ఫ్లై జోన్, దానికి పక్కనే ఆహ్వానం రిసార్ట్స్ ఉన్నాయి. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఫీస్టా కన్వెన్షన్, ఓటు స్పోర్ట్స్ ఎరీనా, స్పోర్టెక్ ఎరీనా, అలానే ఈ సత్వా అకాడమీలోనే రియల్ మాడ్రిడ్ ఫౌండేషన్ కూడా ఉంది. రోడ్డుకు ఆపోజిట్ లో ఈ లొకేషన్ లో తారియా వాల్డోర్ఫ్ ఇన్స్పైర్డ్ స్కూల్ ఉంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ MSK క్రికెట్ గ్రౌండ్, దానికి పక్కనే VSEG క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి. రోడ్డుకు ఆపోజిట్ లో ఇక్కడ వన్ ఫిల్మ్ స్టూడియో, నియో కన్వెన్షన్, ఇంకా ద రిజర్వ్ ఉన్నాయి. ఇది దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఏవి ఎరీనా స్పోర్ట్స్ పార్క్. ఈ లొకేషన్ లో సిల్వర్ వుడ్ ఫార్మ్, ఇక్కడ అద్వయ, దానికి పక్కనే రాగా కన్వెన్షన్, ఇక్కడ FNF ఎరీనా. ఈ లొకేషన్ లో ఆరిష్ ఫార్మ్, ఇక్కడ ఆర్యా కన్వెన్షన్, ఇక్కడ K కన్వెన్షన్, ఆపోజిట్ లో ఓవల్ గార్డెన్స్, ఇంకా ఇక్కడ KLN ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ICFI యూనివర్సిటీకి రీచ్ అవుతాము. ఈ యూనివర్సిటీకి దగ్గరలోనే ఇక్కడ శంకరపల్లి షూటింగ్ ప్యాలెస్, అలానే ఇక్కడ సెరెనిటీ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ సెరెనిటీ ఫార్మ్స్ ఉన్న రోడ్ లోంచి వెళ్తేనే మనం HMDA డెవలప్ చేస్తున్న ఆక్షన్ ల్యాండ్ ని చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం 5 minutes లో మోకిలాకి కనెక్ట్ అవుతాము. సో ఈ రోడ్డు దాటిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఏరియా అంతా రెసిడెన్షియల్ గా బాగా డెవలప్ అవుతుంది. అలానే ఈ మోకిలా దగ్గర నుంచి నియోపాలిస్ దాకా ఉన్న రోడ్ అంతా ఫ్యూచర్ లో కూడా ఎలాంటి హై రైజెస్ మరియు రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ రాకుండా ఉండి ఈ కన్వెన్షన్ సెంటర్స్, స్పోర్ట్స్ ఏరియాస్ మరియు స్కూల్స్ అండ్ కాలేజెస్ తో ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనం మోకిలా ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొత్త విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ చాలా వచ్చాయి. ఈ ఏరియా మిగతా ఏరియాస్ లాగా కాకుండా పొల్యూషన్ లేకుండా ఉండి ప్లెజెంట్ వెదర్ తో ఉంటుంది. ఇక్కడికి ఆల్రెడీ
లివింగ్ కి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ సూపర్ మార్కెట్స్, బ్యాంకింగ్ సర్వీసెస్, లార్జ్ షోరూమ్స్ లాంటివి వచ్చాయి. ఈ మోకిలాలో చాలా వరకు విల్లాస్ స్ప్రెడ్ అయి ఉండటం వల్ల ఫ్యూచర్ లో కూడా ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది రాదు. సో ఈ మోకిల ఏరియాలో స్కూల్స్ పరంగా చూసినా ఇక్కడ కిడ్ షైన్ గ్లోబల్ స్కూల్, ఇక్కడ అవిన్య ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ లొకేషన్ లో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న రోడ్ RR7 ఎక్స్టెన్షన్. ఇది 100 ఫీట్ రోడ్. ఈ రోడ్డు ఇలా వచ్చి మోకిలాలో మెయిన్ రోడ్డుకి ఈ లొకేషన్ లో కనెక్ట్ అవుతుంది. ఈ RR7 ఎక్స్టెన్షన్ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న ఎగ్జిట్ 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ శంకరపల్లి రోడ్డు వాడుకొని నియోపాలిస్ కి రావచ్చు, లేదా ఈ RR7 ఎక్స్టెన్షన్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు వాడుకొని నియోపాలిస్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఈ శంకరపల్లి రోడ్ మరియు RR7 ఎక్స్టెన్షన్ రోడ్ ఈ రెండు రోడ్స్ కనెక్ట్ అయ్యే దగ్గర ఈ లొకేషన్ లో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో శ్రీవారి మెడోస్ అనే పేరుతో ఒక ఎక్సలెంట్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీవారి మెడోస్ ప్రాజెక్ట్. ఈ కింద ఉన్నది శంకరపల్లి రోడ్. రైట్ సైడ్ లో మీరు RR7 ఎక్స్టెన్షన్ రోడ్డు పనులు చూడొచ్చు. ఈ RR7 ఎక్స్టెన్షన్ రోడ్డు వచ్చి శంకరపల్లి రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఈ శ్రీవారి మెడోస్ ప్రాజెక్ట్ 14 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉన్న గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ ఓవరాల్ గా 117 విల్లాస్ ఉన్నాయి. అన్ని విల్లాస్ ని 100% వాస్తు ప్రకారం నిర్మించారు. మెయిన్ రోడ్స్ 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ వైడ్ ఉన్నాయి. ఇక్కడ విల్లాస్ 300 మరియు 350 స్క్వేర్ యార్డ్స్ సైజ్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ విల్లాస్ బిల్టప్ ఏరియా 4254 స్క్వేర్ ఫీట్ నుంచి 5000 స్క్వేర్ ఫీట్ దాకా ఉంది. ఇంకా అవుట్డోర్ ఎమ్యూనిటీస్ లో క్రికెట్ ప్రాక్టీస్ నెట్, సీటింగ్ ఏరియాస్, ఓపెన్ లాన్, స్పోర్ట్స్ ఏరియా, యాంఫీ థియేటర్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, కిడ్స్ ప్లే ఏరియా, జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్, సోలార్ ఫెన్సింగ్, ఈవీ ఛార్జింగ్ ఇన్ కామన్ ఏరియాస్, స్మార్ట్ లైటింగ్ ఎట్ మాస్టర్ లెవెల్ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ను కూడా నిర్మించారు. ఈ క్లబ్ హౌస్ లో మల్టీపర్పస్ హాల్స్, జిమ్నాజియం, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, స్పా, యోగా అండ్ ఏరోబిక్స్ లాంటి లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా బిజినెస్ సెంటర్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బిజినెస్ సెంటర్ లో కాన్ఫరెన్స్ హాల్, వర్క్ స్టేషన్, కేఫ్టేరియా లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తో స్పేషియస్ మరియు లగ్జరియస్ గా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ లో విల్లాస్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ విల్లాస్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.